హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమే. చంద్రబాబు గారు టీటీడీ లడ్డు ప్రసాదం లడ్డూలో జంతు ఫ్యాట్ కలిసిందని చేసిన ఆరోపణల్లో డొల్లతనం ఇప్పుడు బయటపడింది. క్లియర్గా ఆయనది కేవలం ఆరోపణ మాత్రమే, డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పేసి తేటతెల్లమైపోయింది. ఏ విధంగా అయింది, ఎటువంటి ఎవిడెన్సెస్ ద్వారా అయింది అని చెప్పి చూస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ ఇది పెద్ద రాజకీయ రచ్చగా మారిపోయి ఇప్పుడు బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక చెప్పాలంటే కొన్ని హిందూ సంఘాల వాళ్ళు వైఎస్ జగన్ ఇంటి ముందు నిలబడి పెద్ద ధర్నా చేస్తూ నిరసనలు తెలియజేస్తూ ఒక రచ్చ క్రియేట్ అయితే చేస్తున్నారు. అయితే దీనిలో వాస్తవాలేంటి, నిజాలేంటి అనేది ఎవరూ కూడా పెద్దగా మాట్లాడట్లేదు. పత్రికల్లో కూడా రకరకాల వార్తలు సెన్సేషన్ గురించే వెళ్తుంది. సో మనం చాలా వరకు కూడా దీంట్లో ఏం జరిగి ఉండొచ్చు అనే దాంట్లో అనేక విషయాలు మనం క్రోడీకరిస్తూ వస్తున్నాం. ఆ రిపోర్ట్లో కూడా కరెక్ట్గా మెన్షన్ చేస్తూ తీసుకురావట్లేదు. అదేవిధంగా ప్రభుత్వం కమిటీలు వేసి విచారణ చేయట్లేదు అని చెప్పేసి మనం కూడా ఆరోపించాం. తర్వాత ఇప్పుడు తేరుకొని విజిలెన్స్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కమిటీ వేయడానికి ప్రయత్నించారు. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ఆల్రెడీ టీటీడీలో అంతర్గతంగా కమిటీలు వేయడానికి వాళ్ళకి హక్కు ఉన్నా సరే, వాళ్ళకంటూ స్వయం ప్రతిపత్తి ఉన్నా సరే, అక్కడి నుంచి ఎందుకు స్పెషల్ కమిటీలు వేయలేదు అనేది ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే టీటీడీ ఈవో శ్యామలరావు ప్రస్తుత ఈవోగా ఉన్నారు. ఈయన ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నిజాలు బయటపెట్టాడు. టీడీపీ ప్రభుత్వం నియమించిన వ్యక్తి ఈయన. సో ఈ వ్యక్తి ఇప్పుడు అనేక నిజాలు ఈ విధంగా బయటపెడుతూ వచ్చాడు. అసలు ఈయన బయటపెట్టినవి చూస్తే ఇప్పటిదాకా జరిగింది ఏంటి, దీని వెనక ఏమేమి ఉన్నాయనేది అర్థమవుతుంది. ది ప్రింట్ అనే ఆంగ్ల పత్రిక ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు. అందులో చెప్పింది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నెయ్యి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారని గమనించి చూస్తే ఏఆర్ డైరీస్ అనే తమిళనాడుకు చెందిన ఒక కంపెనీ నుంచి తీసుకుంటున్నారు. అది అందరికీ క్లియర్గా తెలుసు. అయితే దాదాపు ఇప్పుడు 5 డైరీస్ నుంచి తీసుకుంటున్నారు, 5 సంస్థల నుంచి. కేవలం ఒకటే కాదు, 5 నుంచి తీసుకున్నారు. ఎందుకంటే రోజుకే 100 టన్నుల అవసరం ఏర్పడుతూ ఉందన్నమాట ఆ నెయ్యి. కాబట్టి అంత ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. అయితే దీంట్లో ఈ 5 ఏఆర్ డైరీస్ ఏదైతే ఉందో దీని నుంచి వచ్చిన కొన్ని ట్యాంకర్స్లో కల్తీ ఉంది, నాణ్యత తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ టీటీడీలో కొంత నాణ్యత అధికారులు గుర్తించారు. అక్కడ లోపల కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తించారు. అయితే జూలై 6వ తారీఖున కొన్ని ట్యాంకర్లు వస్తే అందులో 2 ట్యాంకర్లలో నాణ్యత తక్కువ ఉంది నెయ్యి అని చెప్పి గుర్తించి వాటిని వెనక్కి పంపించారు. ఆ తర్వాత మళ్ళీ 12వ తారీఖున వస్తే అక్కడ కూడా కొన్నింటిని గుర్తించి వెనక్కి పంపించారు. ఓవరాల్గా 6 ట్యాంకర్స్లో నెయ్యి నాణ్యత తక్కువ ఉందనేది నిర్ధారణ అయింది. అయితే మరి ఆ నాణ్యత తక్కువ అయిందంటే ఇందులో ఏం కలిపారు, ఏం కల్తీ జరిగింది అనేది నిర్ధారించుకోవడం కోసం దీన్ని గుజరాత్లోని ఆ డైరీస్కి సంబంధించి ఏదైతే ల్యాబ్ ఉంటుందో టెస్టింగ్ ల్యాబ్ దానికి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ఇందులో జంతు ఫ్యాట్కి సంబంధించిన పార్టికల్స్ ఇటువంటివన్నీ కలపడం జరిగింది అనేది ఆ ల్యాబ్ వచ్చిన రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్ని ఆధారం చేసుకొని చంద్రబాబు గారు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ నాణ్యత తక్కువైన నెయ్యి ఏదైతే ఉందో ఆ ట్యాంకర్లన్నింటినీ ముందుగానే వెనక్కి పంపించడం జరిగింది. కేవలం మేము శాంపిల్స్ తీసుకొని వాటిని మేము టెస్ట్కి అయితే పంపించాము, అసలు ఆ నెయ్యిని వాడలేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇది ఇక్కడ జరిగింది. అంటే ఏదైతే నాణ్యత తక్కువ ఉందో దాన్ని వాడలేదని వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇటువంటి ట్యాంకర్లు వచ్చినప్పుడు వాటిలోని నెయ్యి మేము వాడకుండా వెనక్కి తిరిగి అనేక సార్లు పంపించాము అని చెప్పేసి ఆ టీడీపీ హయాంలో 16 సార్లు, అలాగే వైసీపీ హయాంలో 18 సార్లు పంపించామని నిన్న జగన్ అన్నాడు. అదేవిధంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇదే మాట అన్నారు. వనస్పతి కలుపుతున్నారు, సో దీన్ని గుర్తించి మేము వెనక్కి పంపించడం జరిగింది అని. సో ఈ విధంగా వీళ్ళు వెనక్కి పంపించడం అయితే ఆగలేదు, జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఏవైతే పార్టికల్స్ దొరికాయో, ఏ శాంపిల్స్ మీద అయితే వీళ్ళు రిపోర్ట్లు సంపాదించారో ఆ శాంపిల్స్కు సంబంధించిన నెయ్యి మాత్రం వాడలేదు. మరి గతంలో వాడారా లేదా అనే దానికి ఎవిడెన్సెస్ ఏ విధంగా సంపాదిస్తారో చూడాలి. ఎందుకంటే గతంలో జరిగిన దానికి ఇప్పుడైతే ఆ శాంపిల్స్ కానీ ప్రూఫ్ కానీ లేదు. సో ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒకవేళ ఒక 4 నెలల క్రితమో 5 నెలల క్రితమో ఎవరన్నా ఇటువంటి లడ్డూలు స్టాక్ ఉంటే వాటిని ఏమైనా టెస్ట్ చేయొచ్చు. మరి అటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. మరి ఏ పద్ధతిలో వెళ్తారు అనేది చూడాలి. మరి సో ఇది ఈయన క్లారిటీ చేసేసాడు, శ్యామలరావు క్లియర్గా క్లారిటీ చేసేసాడు. దీన్ని బట్టి టీడీపీ దీన్ని ఒక రాజకీయ రగడగా మార్చడానికి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప మరొకటి కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దీనిలో బీజేపీకి సంబంధించి ఆల్రెడీ కొంతమంది ఎంట్రీ ఇచ్చేశారు. మాధవీలత గారు అయితే ఇది జగన్ క్రైస్తవుడు, ఆయన సీఎంగా ఉండి ఈ తిరుమలకు సంబంధించిన విషయాలు డీల్ చేశాడు కాబట్టి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక పనికి మాలిన మతపరమైన ఆరోపణ చేశారు. ఇటువంటి మతపరమైన ఆరోపణలు అవసరం లేదు. ఆ వ్యక్తి అక్కడ ఎవరైతే టీటీడీ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటే అది బాగుంటుంది. కానీ ఈయన మతానుసారాన్ని బట్టి అక్కడ తప్పు చేశాడని చెప్పడం అనేది అది నిజంగా ఒక రకంగా అవతల వాళ్ళ మతాలను కూడా ఇన్సల్ట్ చేయడం. ఇక్కడ 2 మతాలకి అన్ని మతాలకి గౌరవం సమాన స్థాయిలో ఉండాలి భారతదేశంలో. ఇదే లౌకిక తత్వపు స్వభావం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే
ఒక మతానికి సంబంధించిన ప్రజలని ఆకట్టుకోవడం కోసం మరొక మతం మీద బురద చల్లడం అనేది మొదటి నుంచి వస్తున్న ఒక ఆచరణ అనమాట వీళ్ళది. అలాగే ఇక్కడ కనపడుతుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఆయన దీక్ష చేపట్టారు. ఇక్కడ చూస్తే అసలు ఆయన నెయ్యి వాడలేదంటున్నారు. మరి ఇప్పుడు తప్పు జరిగిందా జరగలేదా, ప్రాయశ్చిత్తం చేసుకోవాలా లేదా, ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్ అలా ఉండిపోయింది. ఈ ఇష్యూ అంతా ఈ విధంగా జరుగుతూ ఉంటే అసలు సిబిఐ విచారణకి ఎందుకు చంద్రబాబు గారు డిమాండ్ చేయట్లేదు అనేది మరో ప్రశ్న. ఆయన ఆధ్వర్యంలో ఉన్న శాఖల నుంచి చేస్తున్నారు కానీ విచారణలు సిబిఐ విచారణకి వెళ్ళట్లేదు. పైగా ఆయన చెప్పింది, శ్యామలరావు గారు చెప్పిందేమో వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అని, జంతు సంబంధిత అనేది అక్కడ రాలేదు. కానీ చంద్రబాబు గారికి మరి వేరే విధంగా చెప్పారా, లేకపోతే ఎందుకు ఇది జంతు ఫ్యాట్కి సంబంధించిన ఇష్యూగా పరిణమించింది, ఆయన ఆ విధంగా ఎందుకు మాట్లాడారనేది డౌట్ ఉంది. ఇట్లా రకరకాల డౌట్లు అయితే దీంట్లో ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ జంతు ఫ్యాట్ కలిసి ఉండొచ్చు అన్నట్టుగా మళ్ళీ మాటలు మార్చడం ఇట్లా రకరకాలుగా జరిగింది. మొత్తానికి ఆ నెయ్యి మేము అసలు వాడలేదని అయితే ఈయన క్లారిటీ ఇచ్చేశారు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే ఉన్నట్టుండి 19వ తారీఖు నుంచి సడన్గా ఈ లడ్డూకి డిమాండ్ పెరిగింది. ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చి బాగా ఇష్యూ అవుతూ ఉందో ఇప్పుడే డిమాండ్ పెరిగింది. అది ఎవరికి అర్థం కావట్లేదు, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో ఈ డిమాండ్ ఎలా ఉందంటే, అంటే ఇష్యూ మొదలైన రోజుకే, ఇష్యూ మొదలై అప్పటికే 2 days అయింది. ఆ 2 daysలో 19వ తారీఖు వచ్చేసి 3.59 లక్షలు అమ్ముడుపోయింది. అదే 20వ తారీఖు వచ్చేసి 3.16 లక్షలు అమ్ముడుపోయింది. అలాగే 21వ తారీఖు వచ్చేసి 3.66 లక్షలు. అంటే నిన్నటికి ఇంకా బాగా పెరిగింది. సో ఇలా పెరుగుతూ ఉంటే అంటే భక్తులు దాని మీద ఇంకా విశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు, నమ్మకం ఇంకా సడలేదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో భక్తులలో ఆందోళనలు కూడా త్వరగా తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇట్లా భక్తితో ఉన్నప్పుడు దీన్ని చెడగొట్టి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం అనేది సరైంది కాదు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే దీని వెనకాల చాలా విషయాలు ఉన్నాయని తెలుస్తూ ఉంది మనకి. అయితే ఇప్పుడు అనేక ఏవైతే ఇప్పుడు ఏఆర్ డైరీస్ ఉందో దాన్ని ఆపేశారు. అది కాకుండా అనేకం ఒక 5 రకాల కంపెనీలు అయితే ముందుకు వచ్చాయి స్వచ్ఛమైన నెయ్యి అందించడానికి. అది బహుశా ఒక 400 చిల్లర ఏదో అమౌంట్ తీసుకుంటూ వాళ్ళు కిలోకి ఇట్లా అందిస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఎవరెవరు అందిస్తున్నారనేది చూస్తే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, అలాగే కృపారామ్ డైరీ, అలాగే వైష్ణవిస్, అలాగే శ్రీ పరాగ్ మిల్క్, అలాగే ఏఆర్ డైరీ. సో ఏఆర్ డైరీ తొలగించారన్నారు కానీ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారేమో, మరి దాని పరిస్థితి ఏంటనేది చూడాలి ఒకసారి. సో ఇవి వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ సప్లై చేయడానికి వస్తున్న డైరీస్. దీంట్లో నందిని డైరీ నుంచి ఆల్రెడీ సప్లై చేస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ఒక లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారట. ఇదంతా వివాదాలు అయిన తర్వాత ఒక జీపీఎస్ అలాగే ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఇది మధ్యలో ఎవరూ తెలిసే వీలు లేకుండా ట్యాంకర్ ఏదైతే ఉందో దాని మూత తెరవడానికి సాధ్యపడకుండా ఒక లాక్ పెట్టారట. దీని ఓటీపీ అక్కడ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఆ ఓటీపీ వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఇది లాక్ తెరుచుకుంటుంది. సో ఈ సిస్టమ్ ప్రకారం ఇప్పుడు నందిని అయితే నడిపిస్తూ ఉంది. సో మిగతా వాళ్ళు కూడా ఇదే సిస్టంలో ఫాలో అయితే చాలా వరకు కల్తీని అయితే అరికట్టవచ్చు. అసలు కల్తీ జరగాలంటే కంపెనీలోనే జరుగుతుంది, బయట ఎక్కడ జరగదు. కాబట్టి ఏదైనా జరిగితే కంపెనీలోనే జరగాలి. లేదు అంటే తిరుమలకు వచ్చిన తర్వాత ఎవరైనా